ఐపీఎల్ 2026 ఆక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్లేయర్ ట్రేడ్ డీల్స్కి సంబంధించి రోజు కూడా రూమర్స్ వస్తున్నాయి. మెయిన్లీ కొంతమంది పెద్ద ప్లేయర్స్ టీమ్స్ మారబోతున్నారని చెప్పి చాలా గట్టిగా స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. సీవుడులైతే మనం ఈ మొత్తం అన్ని రిపోర్ట్స్ మీద కూడా ఒక లుక్ వేద్దాం. అంటే ఇప్పటివరకు ఏ ప్లేయర్స్కి సంబంధించి ట్రేడ్ రూమర్స్ వస్తున్నాయో వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రేడింగ్కి సంబంధించి ఒక డజన్ మంది ప్లేయర్స్ పేర్లు అయితే వినబడుతున్నాయి. సో వీళ్ళైతే మనం సంజు శాంసన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఆర్ఆర్ టీంను వదిలేసి బయటకు వచ్చేయాలని చెప్పి అతను ఫిక్స్ అయిపోయాడు. దీంతో ఆర్ఆర్ ఓనర్ దగ్గరుండి సంజు శాంసన్ ట్రేడ్కి సంబంధించి టాక్స్ అయితే జరుపుతున్నాడు. బట్ ఇవైతే ఇంకొక కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ టీం మిగతా టీమ్స్ ముందు చాలా గట్టి డిమాండ్స్ పెడుతున్నారు. దీనివల్ల సంజు శాంసన్ తీసుకుందామని చెప్పి కొన్ని టీమ్స్కి ఉన్నప్పటికీ వెనకడుగు వేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికైతే సంజు శాంసన్ ట్రేడ్ ఒక కొలిక్కి రాలేదు. అయితే ఈ ట్రేడింగ్ పాసిబుల్ కాకపోయినా సరే సంజు శాంసన్ ఆర్ఆర్ టీంతో ఉండేది లేదనేది మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అంటే ఒకవేళ అతను ట్రేడ్ కాకపోతే మోస్ట్ లైక్లీ ఆప్షన్లోకి వచ్చేస్తాడు. ఇక లేటెస్ట్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ట్రేడ్కి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ వచ్చింది. అతనైతే ఆల్మోస్ట్ సిఎస్కే టీంకి వెళ్ళిపోబోతున్నాడంట. అంటే ఈ ట్రేడ్ డీల్ విషయంలో అయితే చాలా జెన్యూనిటీగా అనిపిస్తుంది. ఎందుకంటే సుందర్కు క్లోజ్గా ఉండే ఒక పర్సన్ అశ్విన్ యొక్క యూట్యూబ్ ఛానల్లో దీని గురించి అప్డేట్ చెప్పాడు. అది కూడా గుజరాత్ టైటన్స్లో ఉన్న తమిళ ప్లేయర్స్ ఇతనికి చెప్పారంట. అంటే సుందర్ను సిఎస్కే టీం ట్రేడ్ చేసుకోవాలనుకుంటుందని చెప్పి హింట్స్ ఇచ్చారు. సో మనందరికీ తెలిసిందే గుజరాత్ టీంలో తమిళనాడు ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. లైక్ సాయి సుదర్శన్, సాయి కిషోర్, అలాగే షారుఖ్ ఖాన్. వీళ్ళ ముగ్గురు కూడా తమిళనాడు ప్లేయర్సే. అండ్ వాషింగ్టన్ సుందర్ చూసుకున్న తమిళనాడు ప్లేయరే. సో వీళ్ళలో ఎవరో ఒకరి ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్అఫీషియల్గా లీక్ చేశారు. దీనివల్ల సుందర్ ట్రేడ్ ఆల్మోస్ట్ అఫీషియల్ అయిపోయింది అన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. పైగా సిఎస్కే టీంకి చూసుకుంటే వాళ్ళకి ఇలాంటి ప్లేయర్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వాళ్ళకి అశ్విన్ బయటికి వెళ్ళిపోయాడు. దీంతో అతన్ని రీప్లేస్ చేయగలిగే ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి. అది హోంబై అయితే ఇంకా మంచిది. పైగా వాషింగ్టన్ సుందర్ అంత హెవీ ప్రైస్ ఉన్న ప్లేయర్ కూడా కాదు. మోస్ట్ లైక్లీ ఇప్పుడు అతనికి గుజరాత్ టైటన్స్ ఎంత అమౌంట్ అయితే పే చేస్తుందో అదే అమౌంట్తో ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ రూపంలో సిఎస్కే టీం 3.2 కోట్ల రూపాయలు చెల్లించి జీటీ టీం నుండి సుందర్ని తీసుకొచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది కనుక అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే సిఎస్కే టీంకి చాలా పెద్ద బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే సుందర్ చెన్నై బాయ్. అతనికి చెపాక్ స్టేడియం గురించి బాగా తెలుసు. అండ్ చెపాక్ స్టేడియంలో ఎప్పుడు కూడా ఆఫ్ స్పిన్నర్ చాలా మంచి వాల్యూ ఇస్తాడు. అట్ ది సేమ్ టైం జీటీ టీం చూసుకుంటే సుందర్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతుంది. అతనికి గత సీజన్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వలేకపోయారు. మెయిన్లీ ఆ నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్నర్స్కి అంతలా ఎక్కువ అనుకూలించదు. సో దీనివల్ల జీటీ టీం కూడా సుందర్ని వదిలేయడానికి ఇష్టపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం సిఎస్కేకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకునేందుకు చాలా హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మోస్ట్ లైక్లీ ట్రేడ్ డీల్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ మరి కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది అనుకుంటున్నా. మరి సిఎస్కే ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్. ఇతని గురించి అయితే చాలా రూమర్స్ వస్తున్నాయి. మెయిన్లీ కేకేఆర్ టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంకయ్యను ట్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారంట. అది కూడా ఏదో ఒక టీంతో కాదు 3 టీమ్స్తో ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారంట. సో ఆల్రెడీ మనకు తెలిసిందే కేకేఆర్ టీం డీసీ టీంతో చర్చలు జరిపింది. మేము మీకు వెంకటేష్ అయ్యర్ని ఇస్తాము, మాకు రాహుల్ని ఇచ్చేయండి అని చెప్పి ఆఫర్ పెట్టారు. బట్ డీసీ టీం దీన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో కేకేఆర్ టీం మిగతా టీమ్స్తో కూడా టాక్స్ మొదలుపెట్టింది. అండ్ అందులో మేజర్గా వినిపిస్తున్న పేరు ఆర్సీబీ టీం. సో లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో చూసాం ఆర్సీబీ టీం వెంకటేష్ అయ్యర్ కోసం చాలా గట్టిగా ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ 23 కోట్ల రూపాయల వరకు బిడ్ పెట్టారు. దీంతో ఇప్పుడు కేకేఆర్ టీం ఆర్సీబీ టీంకి వెంకటేష్ అయ్యర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. బట్ ఎనివే ఆర్సీబీ టీం అయితే లాస్ట్ టైం ఉన్నంత డెస్పరేట్గా లేరు వెంకటేష్ అయ్యర్ కోసం. అంటే మెగా ఆక్షన్లో పెట్టినట్టు 23 కోట్ల రూపాయల వరకు పెట్టడానికి అయితే సిద్ధంగా లేరు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఆర్సీబీ టీం ది డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళకి ఆల్మోస్ట్ టీం సెట్ అయిపోయింది. కేవలం ఒకరిద్దరు ప్లేయర్స్ విషయంలో మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. సో దీంతో నాకైతే ఆర్సీబీ టీం వెంకటేష్ అయ్యర్ను 23 కోట్ల రూపాయలకి తీసుకునే అవకాశమే లేదనుకుంటున్నా. బట్ స్టిల్ వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూడండి. లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు పెద్దగా కనిపించరు. దీంతో వాళ్ళు వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ని తెచ్చుకుంటే మంచి కాంబినేషన్ సెట్ అవుద్ది. పర్టికులర్గా ఆర్సీబీ టీంకి 1 డౌన్ బ్యాట్స్మెన్ విషయంలో ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ చివరిలో మయాంక్ అగర్వాల్ని ట్రై చేశారు కానీ అంతలా సక్సెస్ కాలేదు. సో దీంతో ఆర్సీబీ టీం వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకుని నెంబర్ 3 ఆడించుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళకి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇండియన్ ప్లేయర్ కాబట్టి టాప్ ఆర్డర్లో ఒక ఫారెన్ ప్లేయర్ అవుతాడు. అంటే ఫిల్ సాల్ట్ అక్కడే టాప్ ఆర్డర్లో ఉంటాడు. వాళ్ళు మిగతా 3 ఫారెన్ ప్లేయర్స్ని డౌన్ ఆర్డర్ పిక్ చేసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ఆర్సీబీ టీం ఖచ్చితంగా అయ్యర్ని తీసుకోవడానికి ఎంతో కొంత లైకింగ్ చూపిస్తారు. కానీ ముందు చెప్పుకున్నట్టే 23 కోట్ల రూపాయలకి అయితే ఖచ్చితంగా తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ టీం దగ్గర అంత పెద్ద పర్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఛాంపియన్స్ టీం కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయకపోవచ్చు. మా అయితే ఒక 5-6 ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నా. బట్ ఎనివే ఆర్సీబీ టీం అయితే ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ డీల్కి అయితే కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే తమ దగ్గర ఉన్న లియామ్ లివింగ్స్టోన్ ఇచ్చేసి వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడానికి కొంతవరకు లైకింగ్ చూపిస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ ట్రేడ్ ఆఫర్ని అయితే మనం చాలా వరకు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఎడితిరిగి ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ లియామ్ లివింగ్స్టోన్ వదిలించుకోవాలని చూస్తారు. ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఆప్షన్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం వెళ్ళేందుకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ అదంతా చేసే బదులు లియామ్ లివింగ్స్టోన్ కేకేఆర్ టీంకి ఇచ్చేసి వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకుంటే సరిపోద్ది. అది కూడా ఆర్సీబీ టీం ప్యూర్ ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ డీల్ కోసమే ట్రై చేస్తుందంట. అంటే లియామ్ లివింగ్స్టోన్ ప్రైస్ అరౌండ్ 8 కోట్లు ఎంత ఉంది. అండ్ ఆ ప్రైస్కి వెంకటేష్ అయ్యర్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారంట.
సో దీంతో ఒకవేళ కేకేఆర్ టీం మాకు లివింగ్స్టన్ 8 కోట్ల రూపాయలకి వర్త్ అనుకుంటే తీసుకుంటారు. అండ్ దాని వెంకటేశ్వర ఆర్సీబీ టీంకి ఇచ్చేస్తే ఆ 23 కోట్ల రూపాయల మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పర్స్కి యాడ్ అయిపోద్ది. 23 కోట్ల రూపాయలలో లివింగ్స్టన్ 8 కోట్ల రూపాయల శాలరీ పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ కేకేఆర్ పర్స్కి యాడ్ అయిపోద్ది. అయితే ఒకవేళ కేకేఆర్ టీం వెంకటేశ్వర 8 కోట్ల వాల్యూ కాదు ఇంకా ఎక్కువ ఉంటాడు అనుకుంటే మాత్రం ఈ డీల్ ఒప్పుకోదు. అంటే మేము వెంకటేశ్వర్ని ఒక 15 కోట్ల రూపాయల ప్లేయర్గా చూస్తున్నాం, అతని ప్లేస్లో కేఎల్ రాహుల్ లాంటి ఒక పెద్ద ప్లేయర్ని తీసుకోవాలని చూస్తే మాత్రం ఈ డీల్ ఒప్పుకోరు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలోనే కేకేఆర్ టీం మరో టీంతో కూడా ట్రేడ్ టాక్స్ మొదలు పెట్టారంట. అది కూడా ఎవరో కాదు, వాళ్ళ ఆర్చ్ రైవర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో. సో ప్రజెంట్ ట్రేడ్ ప్లేయర్స్లో వినిపిస్తున్న మరో పెద్ద పేరు ఇషాన్ కిషన్. అండ్ ఇషాన్ కిషన్ కోసం ఒక్క ఫ్రాంచైజీ కాదు 3 ఫ్రాంచైజీలు ట్రై చేస్తున్నాయి. అండ్ అందులో ప్రైమరీగా చూసుకుంటే కేకేఆర్ టీం అయితే ఇషాన్ కిషన్ తీసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఎందుకంటే కేకేఆర్ టీం దగ్గర సరైన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లేడు. అందుకే వాళ్ళు ప్రీవియస్గా కేఎల్ రాహుల్ కోసం కూడా ట్రై చేశారు. ఈవెన్ సంజు శాంసన్ కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచించారు, బట్ ఆ 2 వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు వాళ్ళ చూపు ఇషాన్ కిషన్ మీద పడింది. అతను ఎలా అయినా సరే ట్రేడ్ రూపంలో తమ టీంలోకి తెచ్చుకోవాలని చెప్పి కేకేఆర్ టీం ప్రయత్నిస్తుందంట. బట్ అగైన్ వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఒకే ఒక పెద్ద ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. సో ఇప్పుడైతే కేకేఆర్ టీం ఎలా థింక్ చేస్తుందంటే ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి ఇషాన్ కిషన్ని తీసుకుని వెంకయ్యని ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మెయిన్లీ మనం ముందు చెప్పుకున్న లివింగ్స్టన్ డీల్ కంటే ఇది చాలా అంటే చాలా బెటర్ డీల్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒక ఇండియన్ ప్లేయర్ అండ్ ముందు చెప్పుకున్నట్టే వాళ్ళకి వికెట్ కీపర్ అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. పైగా ఇషాన్ కిషన్ ప్రైస్ ట్యాగ్ చూసుకుని ఆప్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక 15 కోట్ల రూపాయల వరకు పలుకుతాడు. బట్ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం 11.5 కోట్ల రూపాయలకు ఇషాన్ కిషన్ హోల్డ్ చేసుకున్నారు. సో దీంతో కేకేఆర్ టీం ఆ 11.5 కోట్ల రూపాయల వాల్యూకి వెంకటేష్ ఇవ్వడానికి గట్టిగానే థింక్ చేస్తారు. కానీ ట్రేడ్ వల్ల ఎస్ఆర్హెచ్ టీంకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఒక లెఫ్ట్ హ్యాండర్ ఇచ్చేసి మరో లెఫ్ట్ హ్యాండర్ని తెచ్చుకుంటున్నారు. దీంతో అగైన్ వాళ్ళకి టాప్ ఆర్డర్ మళ్ళీ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. పైగా గతంలో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్కు మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు మధ్య చిన్న క్లాష్ ఉంది. అంటే వెంకయ్యర్ ఇండైరెక్ట్గా ఎస్ఆర్హెచ్ టీం అగ్రెసివ్ అప్రోచ్ని క్రిటిసైజ్ చేశాడు. దీంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అలాంటి ప్లేయర్ కోసం ఇషాన్ కిషన్ ఇచ్చేస్తామంటే ఫ్యాన్స్ అంత సుముఖంగా ఉండరు. పైగా ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ కిషన్ ఫామ్ బాగుంది. అలాగే మన టీమిండియా సెలక్షన్ కమిటీ రాడర్లో కూడా కొంతవరకు తిరిగి వస్తున్నాడు. అంటే మన టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ టైంలో ఎస్ఆర్హెచ్ టీం అంత ఈజీగా కిషన్ వదిలేయకపోవచ్చు. శివందగా సీజన్ ఇషాన్ కిషన్ అంత మంచిగా రాణించలేకపోయినప్పటికీ స్టిల్ ఎస్ఆర్హెచ్ టీం అతను ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్ చాలాసార్లు ఇషాన్ కిషన్ కోసం ఆప్షన్లో ట్రై చేసింది. అండ్ దాని ఫైనల్గా ఆప్షన్లో తను అనుకున్న సాధించి ఇషాన్ కిషన్ టీంలోకి తెచ్చుకున్నారు. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ అంత ఈజీగా వదిలేకపోవచ్చు. ఒక్క సీజన్లో సరిగ్గా ఆడలేదని చెప్పి పక్కన పెట్టేసి అంత లో లెవెల్లో థింక్ చేయమనుకుంటున్నా. అయితే ఇషాన్ కిషన్ కోసం కేకేఆర్ టీం మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ టీం అలాగే రాజస్థాన్ రాయల్స్ టీం ఈ 2 టీంలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మెయిన్లీ ముంబై టీం ఇషాన్ కిషన్ని తిరిగి తీసుకొచ్చేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముంబై టీం ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ వర్త్కి సంబంధించి ఈక్వల్గా కనిపిస్తున్న యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ ఒక్కడే. మీకు తిలక్ వర్మ నుంచి మేము ఇషాన్ కిషన్ తీసుకుంటామంటే దానికి ఎస్ఆర్హెచ్ టీం చాలా వరకు అంగీకరించవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ తిలక్ వర్మ ఎంత సెన్సేషనల్ ప్లేయర్గా మారాడో మనం ఏషియా కప్ ఫైనల్లో చూసాం. పైగా తిలక్ లోకల్ బాయ్, హైదరాబాద్ తరపున ఆడుతూ ఉంటాడు డొమెస్టిక్ క్రికెట్ అంతా. కానీ అగైన్ ఇక్కడ చిక్ ఏంటంటే ముంబై టీం తిలక్ వర్మని ఎందుకు వదిలేసుకుంటారు? వాళ్ళైతే మెగా ఆప్షన్కి ముందు ఇషాన్ కిషన్ వద్దనుకునే 5వ ప్లేయర్గా తిలక్ వర్మని రీటైన్ చేసుకున్నారు. దీంతో ముంబై టీం తిలక్ వర్మను వదిలేయడానికి ఎందుకు ఇష్టపడుతుంది? పైగా తిలక్ చూసుకుంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో దీంతో ముంబై టీం అయితే ఇషాన్ కిషన్ కోసం ప్లేయర్ ట్రేడ్ డీల్ని ఆఫర్ చేయకపోవచ్చు. మోస్ట్ లైక్లీ ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ని ఆఫర్ చేస్తారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం దీన్ని ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళైతే 11.5 కోట్ల రూపాయలు ఇషాన్ కిషన్కి ఇచ్చి తమ టీంలోనే పెట్టుకుంటారు. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇషాన్ కిషన్ కోసం ట్రై చేస్తున్నారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. బట్ నేనైతే అది పాసిబుల్ కాదనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ ఆర్ఆర్ టీం దగ్గర ఉన్న 2 ఓపెనర్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ. దీంతో ఇప్పుడు ఇషాన్ కిషన్ తీసుకొస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. మళ్ళీ అతను నెంబర్ 4లో ఆడించాలి. పైగా నేనైతే ఆర్ఆర్ టీం ఇషాన్ కిషన్ కోసం సంజు శాంసన్ ఇచ్చేస్తారని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్తో కంపేర్ చేసుకుంటే సంజు శాంసన్కి కాస్త ఎక్కువ డిమాండ్ ఉంది. అతను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, క్యాప్టెన్ మెటీరియల్ కూడా. దీంతో అతని కోసం చాలా టీమ్స్ గట్టిగా ట్రై చేస్తాయి. సో మేబీ ఆర్ఆర్ టీం ఇషాన్ కిషన్ కోసం అట్మైర్ లాంటి ప్లేయర్ని ఆఫర్ చేయొచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ టీం దీన్ని గట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఆల్రెడీ చాలా టైట్గా ఉంది. 3 ప్లేయర్స్ ఆల్రెడీ ప్లేయింగ్ లెవెల్లో సెట్ అయిపోయి ఉన్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఫారెన్ ప్లేయర్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కేవలం ఇండియన్ ప్లేయర్స్ కోసం మాత్రం ఎక్కువగా ట్రై చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినారియోస్ బట్టి చూసుకుంటే ఇషాన్ కిషన్ ట్రేడ్ జరగకపోవచ్చు. అంటే అతను ఎస్ఆర్హెచ్తో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ ఎస్ఆర్హెచ్ టీం షమీ లాంటి వాళ్ళని రిలీజ్ చేసి తమ పర్సనల్ని పెంచుకుంటారు. ఇషాన్ కిషన్ తమ దగ్గర ఉంచుకునేందుకే ఎక్కువగా ట్రై చేస్తారు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే గ్లెన్ మ్యాక్స్వెల్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ వస్తుంది. సిఎస్కే టీం మ్యాక్స్వెల్ని ట్రేడ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. ఎందుకంటే చెన్నై చెపాక్ పిచ్ మీద మ్యాక్స్వెల్ అంటే ఆల్రౌండర్ బాగానే సూట్ అవుతాడు, పర్టికులర్గా బౌలింగ్లో. అండ్ ఆల్సో ప్రజెంట్ మ్యాక్స్వెల్ ప్రైస్ చూసుకుని అంత ఎక్కువగా లేదు, అరౌండ్ 4 crores మాత్రం ఉంది. సో దీంతో మేబీ సిఎస్కే టీం అట్లీస్ట్ బ్యాకప్ కోసమైనా ట్రై చేస్తారు. డెవాల్ బ్రేవిస్ లాంటి ప్లేయర్కి బ్యాకప్ కోసమైనా సరే మ్యాక్స్వెల్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే గుజరాత్ టీం కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. మిగిలిన టీంకి మిడిల్ ఆర్డర్లో ఫారెన్ ప్లేయర్ విషయంలో ఒక చిన్న సమస్య ఉంది.
ఇంకా సీజన్లో షెర్ఫిన్ రదర్ఫర్డ్ని ట్రై చేశారు కానీ అంతలా వర్కౌట్ కాలేదు. పైగా వాళ్ళు సుందర్ని వదిలేస్తే ఒక ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ కావాలి. దీంతో వాళ్ళు మ్యాక్స్వెల్ని ట్రేడ్ చేసుకుంటే 2 సమస్యలు కొలుక్కొస్తాయి. అంటే మిడిల్ ఆర్డర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫారెన్ ప్లేయర్ దొరుకుతాడు, అట్ ది సేమ్ టైం ఆఫ్ స్పిన్నర్ కూడా వస్తాడు. సో ప్రజెంట్ మ్యాక్స్వెల్ ట్రేడ్ కోసం అయితే సిఎస్కే మరియు జీటీ 2 టీంలు కూడా ప్రయత్నిస్తున్నాయంట. బట్ పీబీకేఎస్ టీం మ్యాక్స్వెల్ వదలడానికి ఇష్టపడతారో లేదో వెయిట్ చూడాలి. ఇక ట్రేడ్ లిస్ట్లో ఉన్న మరో ప్లేయర్ షార్దుల్ ఠాకూర్ ప్రజెంట్ లక్నో టీంతో ఉన్నాడు. బట్ సిఎస్కే టీం అతన్ని ట్రేడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. ఎందుకంటే షార్దుల్ ఠాకూర్కు మరి సిఎస్కేకి మధ్య ఉన్న బాండింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో సిఎస్కే టీం తరపున ఆడాడు. అండ్ ఆల్సో ప్రజెంట్ సిఎస్కే టీంకి ఆ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కావాలి. దీంతో అవి సిఎస్కే టీం షార్దుల్ని ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇక ఈ ట్రేడ్ రూమర్స్లో కొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ పేర్లు కూడా వినబడుతున్నాయి. మెయిన్లీ ఢిల్లీ ప్లేయర్ అయిన అశుతోష్ శర్మ కోసం పీబీకేఎస్ టీం ట్రై చేస్తుందంట. అలాగే సిఎస్కే టీం ముంబై వికెట్ కీపర్ అయిన రాబిన్ మింజ్ కోసం ట్రై చేస్తున్నారంట. ఇక చివరిగా ఆర్సీబీ టీంలోని మనోజ్ పాండేని తీసుకోవడం కోసం లక్నో టీం ప్రయత్నిస్తుందంట. సో అన్క్యాప్డ్ ప్లేయర్స్ ట్రేడ్ డీల్ విషయంలో వీళ్ళ ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజమవుతాయో ఆయా ఫ్రాంచైజీలకే తెలియాలి. ఎనివే మనమైతే ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్ రూమర్స్ గురించి కూడా కవర్ చేసుకున్నాం. అండ్ వీటిలో మీరు ఏది జరగచ్చు, ఏది జరగకపోవచ్చు, దేనికి ఎంత పాసిబిలిటీ ఉంది, అలాగే అసలు పాసిబిలిటీ లేని ట్రేడ్ డీల్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని IPL 2026 అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.